హైదరాబాద్ నగరంలోని సిద్దిక్ నగర్లో మాదిగ మహాసంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ హాజరయ్యారు. అంబేద్కర్ కలలు కన్నా దళిత ఉన్నతికి పాల్పడతామని కార్యక్రమానికి హాజరైన నాయకులు తెలిపారు. జిల్లా తరపున తెలంగాణ తరపున ఈ రోజు మాదిగ మహాసంఘం తరపున ప్రెసిడెంట్ అయినటువంటి నందు గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్, గట్టిగా చప్పట్లతో నందనకు ఘన స్వాగతం పలుకుతూ స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను. నువ్వు కూర్చోను, నేను నందన్ పిలుస్తాను. డి వెంకటేష్, దర్శన, బాలరాజ్, ఏ బాలరాజ్, ఏ చిన్న, కే లక్ష్మణ్, కే బాలయ్య, ఎస్ అనిల్, నందన చేతుల మీదుగా అలాగే విజయ్ కుమార్, బి చందు, బి అనిల్, జి లక్ష్మణ్, బి అనిల్, మహేష్, సుధాకర్, లింగయ్య, వి మహేష్, గురు అన్న రండి, జర ఫటాఫట్ తీసుకోండి. తీసుకున్నట్టు మాదిగ మహాసంఘానికి గట్టిగా సపట్లతో స్వాగతం పలుకుతూ, అలాగే అన్న రమేష్ ఎవరు అన్న చేతుల మీద తీసుకోండి. అనిల్ అన్నకు గట్టిగా చప్పట్లు, మన అనిల్ అన్నకు, మైలపాక అనిల్ అన్నకు గట్టిగా చప్పట్లు. కాలున్నాయి. రమేష్, నాగరాజ్, వెంకన్న, సిహెచ్ సందుపట్ల, వసలేడు అరుణ్, మధు, ఎల్లయ్య, దశరథ, వెంకన్న, వెళ్తున్నా మేగిట్లా. జై భీమ్. అంజేష్ కుమార్ ప్రెసిడెంట్, లాస్ట్ సిహెచ్ శ్రీను, మెంబర్స్ అయినటువంటి అందరు లైన్లు ఉండాల్సిందిగా కోరుతున్నాను. కమిటీ మెంబర్స్ భీమయ్య, కే భీమయ్య, కర్నూలు రాజు జీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పి శేఖర్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శేఖర్ కన్నా, చంద్రు. మందు మానేస్తామని శపథం చేసుకోండి. ఎడిక్ట్ అయ్యి ఉంటే స్లోగా చేయండి, ఒకేసారి బంద్ చేయకండి. ఉన్నోళ్ళకి చెప్తున్నా, మీకెందుకు తగులుతుంది ఏమమ్మా చెప్పేది తప్ప. రోజు తాగే అలవాటు ఉంటే 2 రోజులకు ఒకసారి తాగాలి, 2 రోజులకు ఒకసారి ఉంటే రోజుకోసారి తాగాలి, ఇంకోసారి తాగాలి, లేకుంటే మొత్తం బంద్ చేయాలి. ఒకసారి అయితే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు, లేని రోగాలు వస్తాయి, రివర్స్ గేర్ అవుతుంది మళ్ళీ. అదే కాకుండా మందు మానేయడం ఒకటైతే
రెండవది ఉదయం 5 గంటలకి లేచి 1 గంట 2 గంటలు వ్యాయామం పైన దృష్టి పెట్టండి. ఉదయం లేవగానే ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో వైఫ్ కానీ పిల్లలు కానీ ఏమైనా పనులు చేస్తుంటే వాళ్ళ చేయితనిచ్చేటువంటి ప్రయత్నం. ఎక్సర్సైజ్ చేయండి, 45 నిమిషాలు వాకింగ్ చేయండి. వాకింగ్ చేసి మిగతా ఎక్సర్సైజ్ ఎవరైతే ఉందో మీరు ఏడికి పోయినా యోగా ఫ్రీగా చేపిస్తామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. అవన్నీ పక్కకు పెడితే ఈ ఫోన్ తీసుకొని అనవసరమైన యూట్యూబ్లో చూసే బదులు ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూడండి, వీడియోస్ చూడండి. అట్లా శారీరకంగా గట్టిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మానసికంగా స్ట్రాంగ్ అవుతాం. మానసికంగా ఎంత రావాలన్నా మనం శారీరకంగా శరీరం సహకరించకుంటే మన ఆలోచనలకు పదులు పెట్టలేము. కాబట్టి దయచేసి ఉదయం లేవగానే గంటన్నర 2 గంటల సమయాన్ని మీరు మీ వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంజనేయులు రాజశేఖర్, రాజ్ కుమార్, ఆంజనేయులు, రాజ్ కుమార్, వెంకటేష్, వెంకట్, గురుస్వామి ఎవరు అన్న. అట్లనే మాదిగ మహాసంఘం తరపున అన్న నందన్న మన అన్నకు ఎమ్మెల్యే అన్నకు ఒకసారి పగిడి ప్లస్ ముంగడికి పోవాల్సిందిగా కోరుతూ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అన్న గట్టి అన్న కోలు పగిడి జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం బాబాసాహెబ్ కన్నా ఆశయాలను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వచ్చినందుకు మన అన్న చీఫ్ గెస్ట్ వచ్చినందుకు గువ్వల బాలజన్న గారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఇంకొంత కండువలు అన్న ఒక్క నిమిషం నాగయ్య ప్రెసిడెంట్ అయినటువంటి ఆనందన్నకు గట్టిగా చప్పట్లతో అన్న చేతుల మీదుగా బాలజన్న చేతుల మీదుగా ధన్యవాదాలు చెప్తూ, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగయ్య, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగయ్య, జనరల్ సెక్రటరీ ఎస్ రాము, ఎస్ సాయి కుమార్ ట్రెజరర్, సభ్యులైనటువంటి వెంకటస్వామి, కృష్ణ, వెంకటేశ్వరరావు, ఎల్ఎల్బి సార్, డాక్టర్ అడ్వకేట్ అన్న ఒక మహాసంఘం వ్యవస్థాపన రోజు ఈ వ్యవస్థాపన సంఘం యొక్క మార్గనిర్దేశకాలు, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బైలాస్ ఏవైతే పొందుపరిచి ఉన్నారో ఆ పొందుపరిచి ఉన్న దీని ప్రకారము ఈ యొక్క సంఘాన్ని ముందు నడపడానికి నా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు నేను అందిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే వ్యవస్థాపక సిద్దిక్ నగర్ అధ్యక్షులు వారి యొక్క సహాయ సహకారాలు కూడా, అలాగే సభ్యుల సహాయ సహకారాలు కూడా అవసరము. వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తదనుగుణంగా మా సంఘం యొక్క పురోగతి చేసేదానికి నా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను. థ్యాంక్ యూ పెద్దన్న. వెంకటేశ్వర్లు అన్న. కమిటీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారో వచ్చండి, ఒకరు వచ్చండి. థ్యాంక్ యూ పెద్దన్న. అన్న వచ్చినందుకు చీఫ్ గెస్ట్ గా మా అన్న గువ్వల బాలరాజు అన్న అంటే నేను ఉన్నా అంటూ మాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫున ఇట్లా సామాన్లతో సహా పరిచయం. మా అన్న ఆనాడు సంది పరిచయం ఏదో మా సంఘానికి ఈరోజు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మా అన్న పెద్దన్న
అందరికీ అన్న అంటే మాదిగ జాతికి పెద్ద దిక్కుగా 10 లక్షలు కానీ 7 లక్షలు కానీ ఎన్ని లక్షలైనా కానీ తీసుకోండి, కానీ ఆ సమాజంలో కొద్దిగా అవగాహనతో పాటు కొద్దిగా చదువు విషయంలో ముందుకు పోవాలని సాగుని చెప్పినందుకు పెద్ద ధన్యవాదాలు అన్న. కమిటీ మెంబర్స్ ఆయనకి కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఫటాఫట్ 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 ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, అందుకే ఫాస్ట్ ఉండాలన్నది, లైన్ ఉండదు. ఫాస్ట్ ఫాస్ట్ టైం మనకన్నా అమూల్యమైన టైం ఇచ్చినందుకు పెద్దన్నకు ధన్యవాదాలు. ముందుగా మీ అమూల్యమైన టైం ఇచ్చి మాకందరికి అవగాహన చెప్తూ. ఇంకోరన్ ఉన్నారు. అరుణ్, వేర్ ఈజ్ అరుణ్? నాగరాజ్, అరుణ్, నందన తమ్ముడు అరుణ్ ఎక్కడున్నాడు? డి వెంకటేష్, దర్శన, బాలరాజ్, ఏ బాలరాజ్, ఏ చిన్న, కే లక్ష్మణ్, కే లక్ష్మణ్, కే బాలయ్య, ఎస్ అనిల్, ఎస్ అనిల్, నందన చేతుల మీదుగా. అలాగే విజయ్ కుమార్, విజయ్ కుమార్, బి చందు, బి అనిల్, జి లక్ష్మణ్, బి అనిల్, మహేష్, సుధాకర్, లింగయ్య, వి మహేష్, గురు అన్న రండి, జర ఫటాఫట్ తీసుకోండి. తీసుకున్నట్టు మాదిగ మహాసంఘానికి గట్టిగా సపట్లతో స్వాగతం పలుకుతూ, అలాగే అన్న రమేష్, రమేష్ ఎవరు అన్న చేతిలో మీద తీసుకోండి. అనిల్ అన్నకు గట్టిగా చప్పట్లు, మన అనిల్ అన్నకు, మైలపాక అనిల్ అన్నకు గట్టిగా చప్పట్లు. కాలున్నాయి. రమేష్, నాగరాజ్, వెంకన్న, వెంకన్న, సిహెచ్ సందుపట్ల, వస్తలేడు అరుణ్, మధు, ఎల్లయ్య, దశరథ, దశరథ, వెంకన్న, వెళ్తున్నాం మేము ఇట్లా. జై భీమ్, జై భీమ్.
దర్శనన్న ఇక్కడ దర్శనన్న ఇక్కడ మంచి మాదిగ ఎంప్లాయీస్ తరఫున ఎంఆర్పిఎస్ తరఫున మాదిగ మహాసంఘానికి తరఫున ధన్యవాదాలు చెప్తూ గట్టిగా చప్పట్లతో జర సపోర్ట్లు కొట్టున్నా పెద్దన్న సపోర్ట్లు వస్తలేవు ఆకలి అవుతుంది అందరికి అందుకు మా సంఘం తరఫున ప్రత్యేకంగా స్పీచ్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్న పగడి అన్నా అనిల్ అన్న గారికి విచ్చేసినందుకు మాకు వచ్చి ఇంత స్పీచ్ ఇచ్చినందుకు వారికి మాకు మసీద్ బండ నుంచి ఎంఆర్పిఎస్ కళాకారుడు ఇక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చినందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు వాళ్లకు విద్యార్థులకు విద్యకై న్యాయంగా ధర్మంగా ప్రజల కోసం పనిచేసే నీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న నీ నియోజకవర్గంలో ఉన్న నీ జిల్లాలో ఉన్న నీ రాష్ట్రంలో ఉన్న ఏ దళిత జాతి బిడ్డ వచ్చినా ఏ సబ్బండ కులాల బిడ్డ వచ్చినా ధర్మం కోసం ఉంటే వాళ్ళ కోసం నిలబడండి కలబడి ఎందుకంటే ఈ చిన్న వయసులో నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్రంలో మీరే ఉన్నారు అనుకుంటా ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంకా మీకు చాలా ఇంకా 50 ఏళ్ళ భవిష్యత్తు ఉందన్న మీరు మంత్రి అవుతారు కేంద్ర మంత్రి స్థాయిలో కూడా పోవాలనేసి మేము ఆశిస్తున్నాం అటువంటి మన గ్రామాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే కావచ్చు ఎవరికైనా మీ దగ్గరికి చదువు కోసం వస్తే వాళ్లకు సహాయం చేయమని కోరుకుంటూ మరొకటి కూడా రేపు మన ప్రియతమ కేసీఆర్ గారు పెట్టినటువంటి దళిత సాధికారత ఏదైతే ఉన్నదో దాంట్లో మన బిడ్డలకు మీ నియోజకవర్గం నుంచి మీకోసం మన జాతి కోసం మన సమాజం కోసం
కృష్ణన్ కాక మళ్ళీ భీమ్ కాక ఇప్పుడే వచ్చారు కాబట్టి పూలమాల వేయాల్సిందిగా కోరుతూ, అలాగే ఇప్పుడే అంబేద్కర్ కు పూలమాల వేసింది కాబట్టి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ, అందరికి పెద్ద దిక్కైనటువంటి మా అన్న అంటే నేను ఉన్నా అంటూ సపోర్ట్ గా మా అందరి జాతిలో ముద్దు బిడ్డగా మా అందరికి అండదండగా ఉంటూ ప్రతి వ్యవస్థలో అందరికి అంబేద్కర్ ఐడియాలజీ లో ప్రతి ఊళ్ళో చెప్పినా గానీ మా భీష్మం కాక మా భీమ్ కాక అనేది కిషన్ కాక అనేది మొత్తం అందరి ఊళ్ళో తెలుసు కాబట్టి ఆ సమాజంలో మాదిగ జాతి రాసినందుకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఆయనకు ఆయన పాదాభివందన చేస్తాను. ఈ ఆహ్వానం ఇచ్చినందుకు నా పెద్దలకు, నా కులం సంఘాలకు, వేదిక అందరు వాళ్ళకి వాళ్ళ అభినందనలు చేస్తాను, వాళ్ళ పాదాభివందనలు చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళ కిల్లా ముద్దుబిడ్డ పీడిత తాడిత మన దళిత బహుజన అణగారిన వర్గాల ఆశాజ్యోతి అన్న గువ్వల బాలరాజు అన్న, ఆయన మంచికే మారిపోయారు. ఎందుకంటే నేను మహబూబ్నగర్ జిల్లాకు ఎంఆర్పిఎస్ తరఫున ఇన్ఛార్జిగా పోయినప్పుడు అన్న గురించి విన్నాను. ఆయన మంచితనము, ఆయన ప్రేమించే వాళ్ళు ఆ నియోజకవర్గంలో చాలా ఎక్కువ. పని అవుతుంది అంటే అవుతుంది, కాదు అంటే కాదు, నేను తెలుసుకున్నాను. అటువంటి వ్యక్తి మరి అక్కడ చిట్టడవిలో దగ్గరగా ఉండి ఇలా అసెంబ్లీ వీప్ చీఫ్గా ఎదిగి మన ముందుకు వచ్చినటువంటి అన్నకు మాదిగ సంఘం ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేసి జెండావిష్కరణ చేసి మన ముందు ఉన్నటువంటి అన్నకు కళాభంగా తెలియజేస్తూ, అన్న మీద నా ప్రేమతో చిన్న పాట. పులిలా గాండ్రించరా సింహంలా దూకెరా, పులిలా గాండ్రించరా సింహంలా దూకెరా, అచ్చంపేట పల్లెలోన పుట్టిన పులి బిడ్డరా, అచ్చంపేట పల్లెలోన పుట్టిన పులి బిడ్డరా, ఉరిసితే ముత్యమురా నవ్వితే రత్నమురా, తిరగబడితే సింహమురా, తిరగబడితే సింహమురా, మనసున్న వాడురా మనవన్నా మానవతావాదిరా నరసన్న, మనసున్న వాడురా మనవన్నా మనసున్న వాడురా గువ్వల బాలరాజన్న. ఆ విధంగా నడక నడవడి మాట తీరు అన్నది లెక్కుంటది. అటువంటి బిడ్డ మన దగ్గరికి వచ్చినందుకు, మన మాదిగ జాతిలో పుట్టినందుకు మనం అందరం గర్వించవలసిందిగా కోరుతూ, మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి, మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి. మనందరికి వస్తే ఈ పాట అందరు పాడాలి, అందరు సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే బాబాసాహెబ్ గురించి మాట్లాడుకోకుండా, బాబాసాహెబ్ గురించి పాట పాడకుండా సపోర్ట్లు కొట్టకుంటుంటే మంచిగా ఉంటుంది. కనుక మీరు పాడాలి, సపోర్ట్లు కొట్టాలి. మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి, 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 మల్లె పూల దండాలేతుమో నా బాబాసాహెబ్కు, మల్లె పూల దండాలేదుమో మా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కరు, దండాలంటూ వేడుకుందుమో మా భారతరత్న బాబాసాహెబ్
మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. మంచి సన్నజాజుల నేరి జాజి పూల దండాలల్లి మా బాబా సాహెబ్ అంబేద్కర్ జాజి పూల దండాలేదుమో మా బాబా సాహెబ్ భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. రంగుల పూల నేరి సింగారంగ దండాలల్లి రంగు రంగుల పూల నేరి సింగారంగ దండాలల్లి రంగు రంగుల పూల నేరి సింగారంగ దండాలల్లి మా బాబా సాహెబ్ అంబేద్కర్. రంగు పూల దండాలేదుమో మా భారత రత్న అంబేద్కర్. దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. మీరు చూపిన పదాలోన పోరాటాల వేటాలోన 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 మట్టి తీసి పొట్టు వెడుదుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. మట్టి తీసి బొట్టు పెడుతుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్. మీరు చూపిన పటాలోన బతుకు తెరువు వేటాలోన మీరు చూపిన పటాలోన బతుకు తెరువు వేరాలోన మట్టి తీసి బొట్టు పెడుతునో ధరణిలో దండుగట్టి బహుజనులమంతా మట్టి తీసి పొట్టు వెడుదుమో ధరణిలో దండుగట్టి బహుజనులమంతా దళిత దేశం గట్టుకుందుమో ధరణిలో దండుగట్టి బహుజనులమంతా దళిత దేశం కట్టుకుందుమో ధరణిలో దండుగట్టి బహుజనులమంతా ధరణిలో దండుగట్టి బహుజనులమంతా. దండుగట్టి బహుజనులమంతా. జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. ఆ విధంగా ఈ రణభూమిలో పుట్టినటువంటి బిడ్డలుగా ఈ దళిత బహుజన బిడ్డలుగా భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటాలు చేసినటువంటి బిడ్డలలో మన దళిత జాతి బిడ్డలు ఉన్నారు. ఆ రకంగా సిద్ధించినటువంటి మన తెలంగాణ బంగారు తెలంగాణ తీసుకురావాలని ఆకాంక్షలో భాగంగానే మన దళిత బిడ్డ మన పేదల పెన్నిది మన అన్న చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చినందుకు ఈ స్థాయికి వచ్చి మనము స్థాపించుకున్నటువంటి మాదిగ మహాసంఘానికి సభ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి హక్కుల కోసం భిక్షమెత్తకండి పోరాడి సాధించుకోండి హక్కుల కోసం భిక్షమెత్తొద్దు పోరాడి సాధించమన్నా హక్కుల కోసం భిక్షమెత్తొద్దు పోరాడి సాధించమన్నా ఉప ప్రధానివై నీ ప్రతాపాన్ని చూపిన దళిత వీరుడా జగజీవను రామా మా జగజీవను రామా జగజీవను రామా మా జగజీవను రామా బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాదిగలు ఈనాడున్నటువంటి ఈ పరిస్థితులలో
ఏ మాదిగ సంఘం అయితే ఈ రోజు మీరు మహాప్రస్థానంగా స్థాపించారో ఆ మహాప్రస్థానాన్ని మాదిగల కోసమే కాదు, మాదిగల ఉన్నతికే కోసం కాదు, మాదిగ మహాజన రాజ్యం కోసం కూడా మీరు పోరాటం చేయాలి. మాదిగలతో పాటు పీడిత తాడిత కులాలు, మాదిగలు, మాదిగ ఉపకులాలు, దక్కలి, సింధు, మాస్టి, మాల, పాచి, పాకి, ఎరకలి, యనాది, గౌల, గొల్ల, పద్మశాలి, యాదవ్, అనార్ణ వర్గాల్లో ఉన్నటువంటి పేదలు, అగ్ర కులాల్లో వర్గాల్లో ఉన్నటువంటి పేదలు, వెలుమ, కమ్మ, కాపు, రెడ్లు, ఆర్యవచ్చి, క్షత్రియ, బ్రాహ్మణులు, వాళ్ళలో ఉన్నటువంటి పేదలు అందరి కోసం కూడా మాదిగ మహాసంఘం అనేది వారి కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట పాటతో పాటు పాటగా నేను వస్తాను, మాటగా మీరందరుండి చేయుతరిచి వాళ్ళ అభ్యున్నతికై, బాబాసాహెబ్ ఆలోచనకై, బహుజన రాజ్యంకై, మాదిగలు మానవతావాదులనే మహోన్నతమైనటువంటి మాట కోసం మీరు పనిచేయాలని, మాదిగలు బతికేది మాదిగల కోసమే కాదు, మాదిగ మాలల కోసమే వాళ్ళు బతకరు, మాలలైనా మాదిగలైనా వాళ్ళ కోసం వాళ్ళు బతకరు, సబ్బండ కులాల కోసం బతకరు అనేది మీరు ప్రూవ్ చేయాలి. అందుకు నిదర్శనము బాబాసాహెబ్ భారతదేశం కోసం, పీడిత తాడిత కులాల కోసం రాజ్యాంగాన్ని రాశారు. ఎస్సీలు అనే వాళ్ళు కొంతమంది అపోహలు ఉన్నారు. అంబేద్కర్ అంటే ఒక ఆలోచన మాల మాదిగల కోసమే రాశాడు రాజ్యాంగం అన్నట్టు కాదు, సబ్బండ కులాల కోసం రాజ్యాంగం రాశాడు, సమస్త సమస్యల మీద రాజ్యాంగం రాశాడు. ఆ సమస్యల పోరాట దిశలోనే ఇవాళ ఈ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం సిద్ధించింది. ఆర్టికల్ 3 కనుక బాబాసాహెబ్ పొందుపరచకపోతే స్వయపాధిపాదికన ప్రాంతాల వారీగా జనాభా నిష్పత్తి ప్రకారము, ప్రాంతాల వారిగా ప్రకారము, భాష ప్రకారము, విముక్తి ప్రకారం మీరు విముక్తి చేసుకోవచ్చు అని చెప్పేసి బాబాసాహెబ్ పొందుపరిచిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉన్నది కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం కోసం కవులుగా, కళాకారులుగా మేము ప్రజాస్వామిక బద్దంగా మాల మాదిగల బిడ్డలు, దళితులు, సబ్బండ కులాలు మరి ప్రతి ఒక్క పోరాటం చేశారు, రాస్తా రోకోలు చేశారు, రోడ్ల మీద నిరాహార దీక్షలు చేశారు, వంట వార్పులు చేశారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు పోకుండా రాజీనామాలు చేస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి ఇలా తెలంగాణ వస్తే మాదిగలకు ఎక్కడ కూడా ఒక అవకాశం లేకుండా చేశారు. కార్పొరేషన్లో లేదు, మంత్రి పదవులలో లేదు, ఎక్కడ చూసినా అన్యాయమే చేస్తుంది. కాబట్టి ఈ నియంతృత్వ ప్రభుత్వము కూల్చడానికి పోవడానికి దళిత సంఘాల బిడ్డలుగా, విద్యార్థులుగా, ఉద్యమకారులుగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ అతిరథ మహారథులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీ అందరికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సామాజిక ఉద్యమకారులుగా 35 సంవత్సరాల, నా 50 సంవత్సరాలు, నా జీవితంలో 30 సంవత్సరాల విప్లవ ఉద్యమకారుని. నేను చదువుకుంది గోల్కొండ కోట, కోటల్ని. కానీ ఇక్కడి నుంచే విప్లవాన్ని మోసాను. 8 సంవత్సరాల విప్లవ ఉద్యమంలో పోయాను, జైలు పలాయాను. ఆడికెళ్ళి ఎల్బీ నగర్ లో 2 బాంబులతో 3 తుపాకులతో ఇక్కడ పట్టుబడ్డాను. ఆ తర్వాత వచ్చి సామాజిక ఉద్యమాలలో ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేస్తూ మందకృష్ణ మాదిగ నాయకత్వాన నేను ఇలా పోరాటం చేస్తున్నాను. విముక్తి జాతుల కోసం పోరాటం చేస్తున్నాను. కాబట్టి ఏ మాదిగ సంఘం అయితే ఈరోజు మీరు అందరూ మంచి ఆలోచన చేశారు. ఒకే ఒక్క సంఘం ఉంటే ఏ సంఘమైనా నియంత వస్తుంది. ఇలా కేసీఆర్ ఉన్నాడు కదా, నియంత ప్రభుత్వం చేస్తుంది కదా. ఒక సంఘం ఉంటే నేనే సంఘానికి నాయకుడిని, అధినాయకుని అనే అటువంటి ఆలోచన ఉంటుంది. 4 సంఘాలు పెట్టాలి, 4 గెలవాలి, 4 రకాల పోరాటాలు చేస్తేనే ఏ ప్రభుత్వానికైనా బుద్ధి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలంటే ఒక సంఘంతోని కాదు, ఒక రాజకీయ పార్టీతోని కాదు. కాబట్టి మీరు సంఘం పెట్టడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. కనీసం సంఘం పెట్టాలి. ఈ సంఘము ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై, విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా అభివృద్ధి కోసం ఈ బస్తీలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలే కావచ్చు, డ్రైనేజ్ సమస్యలే కావచ్చు, నీళ్ళ సమస్యలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేదలై వాళ్ళ చదువు సమస్యలే కావచ్చు, కాలేజీలనే కావచ్చు, స్కూళ్ళనే కావచ్చు, యూనివర్సిటీలనే కావచ్చు,
ఎవరికి సీట్ లేదన్నా ఈ సంఘం నుంచి నలుగురు పోవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో, చైర్మన్తో, డైరెక్టర్లతో మీరు మాట్లాడాలి, వాళ్ళ సీట్లు ఇప్పించాలి, వాళ్ళ విద్యకై పోరాటాలి, చదువుకై పోరాడాలి. చదువు కోసం పోరాడినప్పుడు మాత్రమే ఆర్థికంగా ఎదగలుగుతాం. ఎందుకంటే చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటేనే ఏ పోరాటానికైనా మనం చేద్దానికి సిద్ధమై. నేను MARD LLB నేను చదువుకున్నా కాబట్టి మీ ముందు అనార్గళంగా యువకులు, విద్యావంతులు, ఇక్కడ ఉన్నటువంటి అన్నలు, పెద్దలు అందరూ కూడా మన పిల్లల్ని, మన తోటి వారి ఇళ్ల పక్కన ఉండే పిల్లల్ని, మన బస్తీలు ఉండే పిల్లల్ని చదువుకోమని ప్రోత్సహించండి. మీరు చదువుకై పోరాటం చేయండి. వాళ్లకు చదువుకోలేని పరిస్థితులు ఉంటే సహాయం చేయండి. ఆ కాలేజీలో పోండి, ఆ స్కూళ్ళల్లో పోయండి, ప్రిన్సిపాల్లతో, డైరెక్టర్లతో, చైర్మన్లతో మాట్లాడి వాళ్ళ చదువు కోసము మీరు నిరంతరము వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా వాళ్ళకి సహాయం చేయండి. మాట సహాయమే కదా. ఆ మాట సహాయం చేస్తే అతను చదువుకుంటే, ఉద్యోగం చేస్తే ఓ నందనే కావచ్చు, ఓ నరేంద్రే కావచ్చు, ఓ అనిలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అతిరథ మహారాజులు ఉన్నారు, వాళ్ళే కావచ్చు, వాళ్ళ పేర్లు అయితే చెప్పుకుంటారు కదా. పలానా రోజు అన్న వచ్చిండు, నా కోసం మాట్లాడండి, నేను చదువుకున్న విద్యావంతుడు, నేను ఉద్యోగం చేస్తున్నా, నా ఇంట్లో కుటుంబం, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు, మేము అందరం తింటున్నాం, 10 అన్నం తింటున్నాం అంటే అన్న మాట పుణ్యం అనేసి అనుకుంటాడు కదా. దాంట్లో తప్పేం లేదు కదా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు చదువు కోసం ఆలోచించండి. మీరు చదువు కోసం ఆలోచిస్తే అన్ని సమస్యలు పోతాయి అనేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిపించి, నాకు చాలా మాట్లాడే ఆతృతం ఉన్నది, కానీ ఇక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్నారు. నేను మాట్లాడితే 5 గంటలు మాట్లాడిన మాట మాట్లాడతాను, అన్ని సమస్యల మీద మాట్లాడతాను, రాజ్యాంగం మొత్తం చెప్తాను. కానీ ఇప్పుడు ఆ సమయం లేదు. కాబట్టి ఇక్కడికి నన్ను పిలిపించినటువంటి మాదిగ మహాజన సంఘం ప్రతి ఒక్క సభ్యునికి, కార్యకర్తకు ఏ సమస్య ఉన్నా ఎల్బీనగర్నే ఉంటాను. నేను చదువుకున్నది ఇక్కడైనా ఎల్బీనగర్ మావులందరూ కూడా అక్కడ పోయి ఇల్లు కట్టుకుని అక్కడనే ఉంటున్నా. మళ్ళీ నా మాట పాటతో ఏదైనా అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి కోరుకుంటూ, బాలరాజు కాకకు నన్ను పిలిపించినందుకు, నందు కాకకు, ఉన్నటువంటి పెద్దలందరికీ అన్నిదా భావించకుండా, నేను చదువు కోసం ప్రసంగం చేసిన, సమస్య మీద ప్రసంగం చేసిన అనకుండా మీకు డిమాండ్ చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారాజులకు దయచేసి మన పిల్లల్ని మనం చదువు కోసము చెప్పాలి. ఇవన్నీ కొట్టి చెప్పొద్దు, తిరిగి చెప్పొద్దు, మంచి మార్గంలో నాన్న నీకు సాయం చేస్తారని చెప్పండి. వాళ్ళు మారుతారు, చదువుకుంటే పోరాడు. కాబట్టి ఇది అందరూ అన్నిదా భావించకుండా మీరందరూ ఏ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పేసి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకు దండాలు పెడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కళాబోధన. హలో, మాదిగ మహాసంఘం అధ్యక్ష క్షేత్రస్థాయి ఆఫీసు వ్యవస్థాపన జరిగిన రోజు ఎంతో మేధావులు, వారి యొక్క సేవలు మాదిగ మహాసంఘానికి ఎంతో. ఇప్పుడే వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే తనయుడు తమ్ముడు గువ్వల రమేష్ గిరి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే వచ్చినటువంటి గువ్వల బాలరాజ్ ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే, మా అన్న మాదిగ జాతిలో ముద్దుబిడ్డ, వాళ్ళ తమ్ముడైనటువంటి రమేష్ గిరి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. జై భీమ్. ఆరాధనైనటువంటి ఇది ఆశలు లేనటువంటి పెద్దలు, వారి యొక్క సేవలు ఈ మాదిగ మహాసంఘానికి ఎంతో గొప్పగా ఇంతవరకు చేసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారి యొక్క కృషి చాలా ఉంది. అణగారిన వర్గాల్లో ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నిమ్నజాతులు అయినటువంటి ఈ మాదిగలు, మాలలు, ఒక కులం అనేది ఏం లేదు, అందరూ కూడా అణగదొక్కబడి ఉన్నారు. వారిలో చైతన్యం కలిగి ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతిలో
వారి యొక్క ఎదుగుదలకు ఇప్పుడే వచ్చినటువంటి గువ్వల బాలరాజన్న గారికి స్వాగతం సుస్వాగతం, గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ అన్న ఈ మాదిగ మహాసంఘానికి మనకు అండాదండ దిక్కుగా సలహాదారునిగా అడ్వైజ్ గా సలహా ఇచ్చుకుంటూ సమాజంలో ఒక శాసనసభ్యునిగా అచ్చంపేట ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజన్న గారికి ధన్యవాదాలు చెప్తూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాం. జెండా ఆవిష్కరణ కాడికి అందరూ వెళ్లాల్సిందిగా కోరుతూ జెండా ఆవిష్కరణ కాడికి దప్పుతో సహా ఒకసారి జెండా ఆవిష్కరణకి పోవాల్సిందిగా కోరుతున్నాను. జెండా ఆవిష్కరణ చేసుకొని వచ్చి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను.